ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్పొరేట్కు ఎక్కువ, శాసనసభ్యులకు తక్కువ అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న జగన్ స్థాయిని మరిచి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ను కించపరుస్తూ మాట్లాడడం హేయమేనా అంటూ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొత్తపల్లి మీడియాతో మాట్లాడుతూ 151 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన జగన్ గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితమయ్యానో అన్న విషయం ఇంకా అర్థం కానట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. పవన్ కృషి వల్లే కూటమి ఏర్పడిందని, 40% ఓట్లు ఉన్న జగన్కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం వెనక కూటమి శక్తేనన్న విషయం ఇంకా జగన్కు అర్థమైనట్లు లేదంటూ కొత్తపల్లి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి కార్పొరేటర్కి ఎక్కువ, శాసనసభ్యులకి తక్కువ అని సంబోధించడం ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 151 సీట్లతో భారీ మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఈ రోజున కేవలం 11 సీట్లకే పడిపోయినప్పుడు వారిలో కొంత ఇరిటేషన్ ఉంటుందన్నటువంటి విషయాన్ని నేను ఏకీపిస్తాను. కానీ ఎంత ఇరిటేషన్ ఉన్నప్పటికీ కూడా, ఎంత లోపల ఇబ్బంది బాధ ఉన్నప్పటికీ కూడా గతంలో ఒక 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండి, తర్వాత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఈ రోజున మళ్ళా మీరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీరు ఆ విధంగా ఒక గౌరవనీయ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మరి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని సంబోధించడం ఇది పూర్తిగా హేయమైన చర్య. అందరూ కూడా ఖండించాలి పూర్తిగా. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఎప్పటికైనా తెలుసుకోవాలి, 151 సీట్ల నుంచి 11 సీట్లకి మీరు పడిపోవటానికి ఏకైక నాయకుడు ఎవరన్నటువంటి విషయం ఇప్పటికీ కూడా మీకు అర్థమైనట్లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గురించే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ద్వారా మీ మీద మరి భారీ మెజార్టీతో 164 సీట్లు విజయం సాధించారంటే మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ముఖ్యంగా కూటమి ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరు తెలుసుకోవాలి. మీరు ఈ రోజున 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవటానికి మరి మీరు అన్నటువంటి మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయితే మీరు 151 నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయారు ఇప్పటికైనా మీరు అర్థం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికి కూడా మీకు వివరణ ఇప్పటికి కూడా మీరు అవగాహన లేకపోతే, ఇప్పటికి కూడా ఇంత భారీ ఇంత మూల్యం మీరు చెల్లించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి మీరు దిగజారారంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు యొక్క శక్తితోటే ఈ రోజున మీరు ఇంత బలం ఉన్నప్పటికీ కూడా 30% పైబడి ఓట్లు మీకు ఉన్నప్పటికీ కూడా కనీసం ఆపోజిషన్ స్థాయికి అంటే 18 సీట్లు కూడా మనం తెచ్చుకోలేకపోయారు. మీరంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. తప్పనిసరిగా మీరు ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకోండి. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్టుగా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయితే మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయారు అన్నదానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా సరైన విధానంలో నడుచుకుని, ఇప్పటికైనా ప్రజలతో మమేకమయ్యి, ఇప్పటికైనా అనవసరమైన ప్రగల్భాలు, అనవసరమైన విషయాలు మరి పోకుండా, గతంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలా హీనంగా మాట్లాడేవారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో కూడా, ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగిస్తే ఇంకా మీరు మీ యొక్క రాజకీయ పరిస్థితి దిగజారడానికి దారుణమైన పరిస్థితులు ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.